వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరోసారి మానవత్వాన్ని చాటుకున్న మార్క్ఫెడ్ స్టేట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి చేతికి తీవ్ర గాయం. పంతంగి హరికృష్ణను పరామర్శించి అండగా తాతిరెడ్డి తులసిరెడ్డి. దసరా శరన్నవరాత్రులు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవార్లను వివిధ రూపాలు అలంకరించి భక్తులకు దర్శనం. కిటకిటలాడిన దేవాలయాలు. శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం రేగింది. క్షేత్ర పరిధిలో డ్రోన్ కెమెరా ఆకాశంలో చక్కర్లు కొట్టడంతో వెంబడించిన పోలీసులు. సెక్యూరిటీ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదు. గాలిగాయం కావడంతో హాస్పిటల్లో పరామర్శించిన మార్క్ఫెడ్ స్టేట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి. శ్రీశైల జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు. జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తిన అధికారులు. అహోబిలం లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు. అంగరంగ వైభవంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు. నంద్యాల శివతేజ కాపియర్ ఏజెన్సీని లేటెస్ట్ టెక్నాలజీతో జిరాక్స్ మిషన్లు ప్రారంభించిన లక్ష్మీనారాయణ. మరోసారి మానవత్వాన్ని చాటుకున్న మార్క్ఫెడ్ స్టేట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి ప్రమాదవశాత్తు చేయి నూనె మిషన్లో పడటంతో చేతికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. బాధపడుతున్న పంతంగి హరికృష్ణను పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందించిన తాతిరెడ్డి తులసిరెడ్డి. వివరాల్లోకి వెళితే నంద్యాల పట్టణంలోని రాయలసీమ ఆర్థో హాస్పిటల్లో కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పంతంగి హరికృష్ణ పరామర్శించి ఆర్థిక సాయాన్ని అందించి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసి నేనున్నానంటూ వారి కుటుంబానికి భరోసా కల్పించారు. అనంతరం వారు మార్క్ఫెడ్ స్టేట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో పతంగి హరికృష్ణ మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా సేవా కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటారు. అలాంటి వారు కొన్ని రోజుల క్రితం గనక మిల్లులో పనిచేస్తుండగా కుడిచేయి వేళ్లు కట్ చేయి కావడం అనేది చాలా బాధాకరమని విషయం తెలుసుకున్న నేను ఈ రోజు రాయలసీమ ఆర్థో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పతంగి హరికృష్ణను పరామర్శించి ఆర్థిక సాయం నా వంతుగా అందించడం జరిగిందని, అలాగే నంద్యాల పట్టణంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రముఖులకు నా విజ్ఞప్తి ఎవరైనా చికిత్సకు ఆర్థిక సహాయ సహకారాలు పతంగి హరికృష్ణ కుటుంబానికి అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ తరపున మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ తో కూడా మాట్లాడి అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీ తరపున సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. పట్టణానికి చెందినటువంటి పతంగి హరికృష్ణ మన ఊరు మన గుడి కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొంటూ సమాజ సేవ చేస్తున్నటువంటి పతంగి హరికృష్ణకు అతని చెక్కగాన మిషన్లో పొరపాటున కుడి చేయి పెట్టడం వల్ల చెయ్యి ఏళ్ల వరకు కట్ అయిపోయింది. అతనికి కొద్దిగా ఆర్థికంగా సాయం చేస్తానని అతనికి పరామర్శించి ఆర్థికంగా సాయం చేయడం జరిగింది. అలాగే ఎవరన్నా కూడా అతనికి కూడా ఆర్థికంగా సహాయపడాలని చెప్పి దయాదృదయం గల వాళ్ళందరూ వచ్చి ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే అతను ఒక మంచి కార్యకర్త. హిందూ పరిషత్లో, RSSలో, మన ఊరు మన గుడి కార్యక్రమాల్లో బాగా పాల్గొని సమాజ సేవ చేసేవాడు. కాబట్టి అటువంటి వ్యక్తిని అందరూ కూడా ఆదుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ తరఫున ఏదైనా హాస్పిటల్ ఖర్చులైనా కూడా సీఎం రిలీఫ్ మంత్రి ఫరూక్ గారితో మాట్లాడి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పించడానికి సాయం చేయగలుగుతామని చెప్పేసి తెలియజేస్తున్నాను. నంద్యాల దసరా శరన్నవరాత్రులు అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. 6వ రోజైన శనివారం అమ్మవార్లను వివిధ రూపాల్లో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. నంద్యాల పట్టణంలోని శ్రీకాళికాంబ దేవాలయంలో బాల త్రిపుర సుందరిగా, బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణ మండపంలో శ్రీ నారాయణీ దేవిగా, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీకృష్ణమాయ దేవిగా, సంజీవనగర్ రామాలయంలో అన్నపూర్ణ దేవిగా, బ్రహ్మానందేశ్వర స్వామి ఆలయంలో గంగా కామేశ్వరి దేవిలో, కంచి కామాక్షి దేవి స్కందమాతలుగా, బొమ్మల సత్రం శ్రీ
షిరిడి సాయిబాబా ఆలయంలో దుర్గాదేవిగా, మల్లికార్జున స్వామి గుడిలో కామేశ్వరి మాతగా అలంకరించారు. అదేవిధంగా ఉప్పరిపేటలో అమ్మవారిని ఏర్పాటు చేసి ఘనంగా పూజలు, కుంకుమార్చన నిర్వహించారు. రోజాకుటలో వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఓం గణేశాయ నమః, ఓం దుర్గాయ నమః, ఓం నమో శ్రీ చంద్రశేఖరాయ నమః. దసరా 22/9/2020 సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది. ప్రతిరోజు అమ్మవారికి ఒక కొత్త దినంతో ప్రతి అలంకరణ దేదీప్యమానంగా అయ్యవారు రాఘవేంద్రాచార్యులు మరియు అర్చక బృందము బ్రహ్మాండంగా చేస్తున్నారు. అందులో మాకు యువ లక్ష్మీనారాయణ గారు మరియు చైర్మన్ ఆరవేటి శ్రీనివాసులు వారు బాగా మంచి వారి ప్రోద్బలంతో సహకారంతో బ్రహ్మాండంగా ప్రతి అలంకరణ అమ్మవారికి వేకోజామున సుగంధభరిత పంచామృత అభిషేకము, దివ్యమైన మంగళహారతులు, ప్రసాద వితరణ మరియు పల్లకి సేవ, రాత్రి వచ్చేసి నవవిధ మంగళహారతులు, మళ్ళా ప్రసాద వితరణ, ఇలా ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అమ్మవారికి విశేషంగా నవరాత్రుల్లో తండోపతండాలు జనాలు వస్తున్నారు. ఏ గుడిలో జరగనంత వైభవంగా మా కాళికమ్మ గుడిలో బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారు దర్శించి ఆమె కరుణా కటాక్షములకు పాత్రలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. నమో వెంకటేశాయ. రోజగుంట దేవస్థానం నంద్యాల రోజగుంట వీధి మా దేవాలయంలో దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా చేపిస్తున్నాము. రోజు అమ్మవారికి రోజు ఒక అలంకారం జరుగుతోంది. రేపు 30/10/39 మంగళవారం నాడు అమ్మవారికి చండీ హోమం కలదు. మా దేవాలయంలో చండీ హోమం చేస్తున్నాము. కావున అందరూ వచ్చి చండీ హోమంలో దర్శనం చేసుకొని పోవలసిందిగా కోరుచున్నాము. శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం రేగింది. క్షేత్ర పరిధిలో డ్రోన్ కెమెరా ఆకాశంలో చక్కర్లు కొట్టింది. డ్రోన్ ఎగురుతుండగా దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు గమనించారు. డ్రోన్ ఎక్కడి నుంచి ఎగురవేశారనే కోణంలో డ్రోన్ను పోలీసులు వెంబడించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. డ్రోన్ ఎగురవేస్తున్న 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ కెమెరాను, దానికి సంబంధించిన మెటీరియల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ కెమెరాతో పాటు 2 వ్యక్తులను శ్రీశైలం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే శ్రీశైలం క్షేత్రం పరిధిలో డ్రోన్ కెమెరాలు ఎగురవేయకూడదనే నిబంధనలు ఉన్నాయి. నో ఫ్లైయింగ్ జోన్ గా శ్రీశైలం క్షేత్రం పరిధిలో నిబంధనలున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకుని 2 వ్యక్తులను విచారణ చేపట్టారు. ఆ 2 వ్యక్తులు నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. అయితే శ్రీశైలం దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ ప్రసాదరావు తెలిపారు. విశేషాలు ఏమవుతాయంటే దాన్ని నిషేధిత కారణంగా గుర్తించబడింది. మన సంస్కృతి వారసత్వంగా బయటకు పొరపాటు కూడా. శ్రీశైలం టెంపుల్ పైన శివాజీ స్ఫూర్తి కేంద్రం నుంచి ఒక డ్రోన్ ఎగురుతూ కనిపించింది. ఇమ్మీడియట్గా మా సిబ్బంది అయిన రఘునాథుడు, బాలకృష్ణ, సెక్యూరిటీ సిబ్బంది పోయి వెంటనే ఆ డ్రోన్ ఎక్కడి నుండి వచ్చిందో ఫాలో చేస్తే ఆ డ్రోన్ శివాజీ స్ఫూర్తి కేంద్రం దగ్గర దిగడం జరిగింది. ఆ డ్రోన్ ఎగరవేసిన ఆపరేటర్లను కూడా గుర్తించడం జరిగింది. వారి పేరు నెల్లూరుకు చెందిన పవన్ను, శంకర్ బాబు అని తెలిసింది. దేవస్థానం సిఎస్ఓ గారు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడుతుంది. మా ఆఫీసర్లు సంప్రదించి దీనిలో ముందుకెళ్ళడం జరుగుతుంది. నంద్యాల ఆయుష్ యోగా కేంద్రం యోగా ఆనంద గురూజీకి కాలికి గాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చారు. అయితే ఆనంద గురూజీకి కాలికి గాయమైన విషయం తెలుసుకున్న వెంటనే మార్క్ఫెడ్ స్టేట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న ఆనంద్ గురూజీని పరామర్శించారు. కాలికి గాయమైందని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఉన్న వైద్యులకు ఆనంద్ గురించి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. మీరు బరువు మోపి క్యూరింగ్ లేట్ అవుతుంది. మంచి హాస్పిటల్ చేయొచ్చు. ఇవాడు ఓపెనింగ్ అప్పుడు అందరూ వచ్చినారు. ఆర్థోపెడిక్ రేటు కాదు ఏంటి మన
ఇది కాదు కమ్మలు కొత్త కమ్మలు వాళ్ళ ఫాదర్తో మన కొడుకుని సైకిల్ శ్రీశైలం జలాశయానికి మరోసారి వరద ఉధృతి పెరిగింది. ప్రాజెక్టు 10 గేట్ల 20 అడుగుల మేర ఎత్తివేశారు. దిగువ నాగార్జున సాగర్ కు వరద నీటిని క్రస్ట్ గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ పాలపొంగల తెల్లగా గేట్లపై నుంచి వరద నీరు జలవారుతూ నాగార్జున సాగర్ వైపు ఉరుకులేస్తుంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, తుంగభద్ర నుంచి శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లోగా 6,10,773 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 4,63,470 క్యూసెక్లు వరద నీటిని దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం పూర్తి స్థాయిలో గరిష్ట స్థాయికి చేరుకుని 882.80 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 203.4290 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. అహోబిలం లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దిగువ అహోబిలంలోని అద్దాల మండపంలో ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి భూదేవి, అమృతవల్లి అమ్మవారు కొలువుదీరి విశేష పూజలు అందుకున్నారు. అర్చకులు స్వామి అమ్మవారిని పంచామృతాలతో అభిషేకించి పసుపు, చందనం, కర్పూరం వంటి లేపనాలు సమర్పించి ధూపదీప నైవేద్యాలు, మహామంగళహారతి అందించారు. సాయంత్రం పల్లకిపై స్వామి అమ్మవారిని తిరుపతి వీధుల్లో ఊరేగించారు. ఆలయ ప్రధాన అర్చకుడు కిడాంబి వేణుగోపాలన్, మనయర్ సౌమ్య నారాయణన్ ఆధ్వర్యంలో పూజలు చేశారు.
నంద్యాల శివతేజ కాపియర్ ఏజెన్సీని ప్రారంభించిన లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక నూలుపల్లిలో నూనెపల్లి శివతేజ కాపియర్ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. ఎక్కడ లేని విధంగా జిరాక్స్ మిషన్లు లేటెస్ట్ టెక్నాలజీలు రావడం జరిగింది. హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా నంద్యాలలో ఏజెన్సీని శివ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హైదరాబాద్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఎస్ఐ గంగయ్య యాదవ్ పాల్గొని ప్రారంభించారు. నంద్యాల జిల్లాలో ఎక్కడ లేదుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ శివ పట్టుదలతో పనిచేశాడని, స్వయకృషితో ఈరోజు ఎదగడం ఎంతో అభినందనీయమని, ఈరోజు ఇక్కడ ప్రారంభించడం నాకెంతో ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరు శివలు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నామని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్నేహితులందు ట్రావెల్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. లోపల నాకు ఇప్పుడు తీసుకోండి. ఇక్కడ ఇక్కడ చూడు. నంద్యాలలో ఆల్రెడీ తేజ కాపియర్ ఉంది. తేజ కాపియర్ నుంచి ఇప్పుడు శివ తేజ కాపియర్, మీరు ఆల్రెడీ శివ తేజ కాపియర్ ఆల్రెడీ అందరూ కస్టమర్లు ఇంతవరకు సపోర్ట్ బాగా చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా శివకు అందరూ ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేవన్నీ టెక్నాలజీతో కూడినవి జిరాక్స్ మిషన్స్ అన్ని కలర్ అండ్ బ్లాక్ అండ్ వైట్ ఉన్నాయి. ఈ కలర్ అండ్ బ్లాక్ అండ్ వైట్ నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చేసి కలర్ బ్లాక్ అండ్ వైట్ ఒకే మిషన్లో కంటిన్యూ అవుతాయి మిషన్స్. సో టెక్నాలజీకి సంబంధించినది ఎంతవరకు శివ పర్ఫెక్ట్. సో అందరూ ఇలాగే కంటిన్యూ చేయండి శివకు. లక్ష్మీనారాయణ సార్ దగ్గర 10 ఏళ్ళు చేయబట్టి సారు మన మీద ఉన్న నమ్మకంతో ఆయన బ్రాంచ్ మా చేతికి ఇచ్చినందువల్ల నేను ఇట్లా ఉన్నాను. అంతే. రిపటిక్ సార్నే ఓపెనింగ్ చీఫ్ గెస్ట్గా పిలుచుకున్నాను. ఇది అందువలన సార్ను ఇన్వైట్ చేసినాను. ఇక్కడ వచ్చేసి జిరాక్స్ మిషన్స్, ఆల్ టైప్స్ ఆఫ్ రీఫర్బిష్డ్ మిషన్స్ దొరుకుతాయి. సేల్స్ అండ్ సర్వీసు, బ్రాండ్ న్యూ మిషన్స్ అన్ని దొరుకుతాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మరోసారి మానవత్వాన్ని చాటుకున్న మార్క్ఫెడ్స్ డే డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి చేతికి తీవ్ర గాయం. పంతంగి హరికృష్ణను పరామర్శించి అండగా తాతిరెడ్డి తులసిరెడ్డి.
అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవార్లను వివిధ రూపాలు అలంకరించి భక్తులకు దర్శనం కిటకిటలాడిన దేవాలయాలు. శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం రేగింది. క్షేత్ర పరిధిలో డ్రోన్ కెమెరా ఆకాశంలో చక్కర్లు కొట్టడంతో వెంబడించిన పోలీసులు. సెక్యూరిటీ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదు. నంద్యాల యోగా ఆనంద్ గురించి కాలిగాయం కావడంతో హాస్పిటల్లో పరామర్శించిన మార్క్ ఫెడ్స్ డే డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి. శ్రీశైల జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు. జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తిన అధికారులు. అహోబిలం లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు. అంగరంగ వైభవంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు. నంద్యాల శివతేజ కాపియర్ ఏజెన్సీని లేటెస్ట్ టెక్నాలజీతో జిరాక్స్ మిషన్లు ప్రారంభించిన లక్ష్మీనారాయణ. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.